హలో ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ థర్డ్ ఓడిఐ గురించి మాట్లాడుకుందాం. ఈ ఓడిఐకి మన టీమిండియా 3 మార్పులు చేసింది. అవేంటి అంటే నితీష్ నితీష్ నితీష్‌ని తీసుకొచ్చింది టీమ్‌లోకి. హర్ష్ దూబేని కూడా తీసుకొచ్చింది. ప్రసిద్ధ్ కృష్ణని కూడా తీసుకొచ్చింది. ఎవరెవరు బయటికెళ్లారంటే రాహుల్ బయటికెళ్ళాడు. కుల్దీప్ బయటికెళ్ళాడు. హర్షదీప్ సింగ్ కూడా బయటికెళ్ళాడు. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ అయితే 4 మార్పులు చేసింది. అదేంటంటే నబీ టీమ్‌లోకి వచ్చాడు. అజ్మత్ టీమ్‌లోకి వచ్చాడు. ఫరీద్ టీమ్‌లోకి వచ్చాడు. జియా కూడా టీమ్‌లోకి వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రసిద్ధ్ కృష్ణ అయితే ఈ రోజు నిప్పులు చెరిగే బౌలింగ్ చేశాడు. మోస్ట్‌లీ ప్రసిద్ధ్ కృష్ణ టెస్ట్ మ్యాచ్ లెంగ్త్ మాత్రం బౌలింగ్ చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణకి ఈరోజు 5 వికెట్స్ పడ్డాయి. అందులో 4 వికెట్స్ పవర్ ప్లేలోనే లభించాయి. అందులో 3 వికెట్స్ రోహిత్ శర్మనే క్యాచ్ అందుకున్నాడు. ఫోర్త్ వికెట్‌కి శ్రేయస్ అయ్యర్ క్యాచ్ అందుకున్నాడు. ఫిఫ్త్ వికెట్ కూడా శ్రేయస్ అయ్యరే క్యాచ్ తీసుకున్నాడు. ప్రిన్స్ యాదవ్‌కి ఒక వికెట్ పడింది. గుర్నూర్‌కి ఒక వికెట్ పడింది. హర్ష్‌కి కూడా ఒక వికెట్ పడింది. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ అయితే ఈరోజు 44.2 ఓవర్లలో 218 చేసి ఆలౌట్ అయ్యారు. వాళ్ళ టీమ్‌లో ఈరోజు హస్మత్ తన వన్‌డేలో మొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 131 బాల్‌కి 102 స్కోర్ చేశాడు. అజ్మత్ కూడా 56 బాల్స్‌కి 50 స్కోర్ చేశాడు. నబీ 23 బాల్స్‌కి 21 స్కోర్ చేశాడు. ఇబ్రహీం 18 బాల్స్‌కి 11 స్కోర్ చేశాడు. మిగిలిన వాళ్ళంతా సింగిల్ డిజిట్‌కి మాత్రమే పరిమితమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ 4 వికెట్లు 36 రన్స్‌కే పడిపోయాయి. ఫిఫ్త్ వికెట్‌కి ఫిఫ్త్ వికెట్ 141 దగ్గర పడింది. సిక్స్త్ వికెట్ 198 దగ్గర పడింది. సిక్స్త్ నుంచి 10థ్ వికెట్ వరకు కొలాప్స్ జరిగింది. అండ్ ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు కొలాప్స్ జరిగింది. ఫిఫ్త్ వికెట్ అండ్ సిక్స్త్ వికెట్ పార్ట్నర్‌షిప్పే కొంచెం ఎక్కువగా వచ్చింది. ఇక మన బౌలింగ్ విషయానికొస్తే గుర్నూర్ 1 వికెట్ తీసుకున్నాడు. 8 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. ఎకానమీ 6.12గా ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ 8.2 ఓవర్స్ బౌల్ చేశాడు. 23 రన్స్ ఇచ్చాడు. 5 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ 2.76గా ఉంది. ప్రిన్స్ 7 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 28 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 5.43గా ఉంది. నితీష్ కుమార్ రెడ్డి 6 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 42 రన్స్ ఇచ్చాడు. 0 వికెట్. ఎకానమీ 7గా ఉంది. హర్ష్ దూబే 7 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 38 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 5.43గా ఉంది. వాషింగ్టన్ సుందర్ 8 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 23 రన్స్ ఇచ్చాడు. వికెట్ లేదు. ఎకానమీ 2.88గా ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ అయితే తన వన్‌డే కెరియర్‌లో మొట్టమొదటిసారిగా 5 వికెట్ హాల్ తీసుకున్నాడు ఈ మ్యాచ్‌లో. ఇక మన ఇండియన్ బ్యాటింగ్ విషయానికొస్తే జైస్వాల్ అండ్ రోహిత్ కలిసి 170 స్కోర్ చేశాడు. 170 స్కోర్ వద్ద రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. రోహిత్ శర్మ 69 బాల్స్‌కి 79 స్కోర్ చేశాడు. యశస్వి జైస్వాల్ ఈరోజైతే తన సెకండ్ ఓడిఐ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 86 బాల్‌కి 110 స్కోర్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ 19 బాల్‌కి 20 స్కోర్ చేశాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ విషయానికొస్తే అజ్మత్ 2 ఓవర్స్ ఏసాడు. వికెట్ లేదు. 26 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 13.00గా ఉంది. జియా 4 ఓవర్స్ ఏసాడు. 21 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 5.25గా ఉంది. ఫరీద్ 5 ఓవర్స్ ఏసాడు. 55 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 11గా ఉంది. గజాన్ఫర్ 3 ఓవర్స్ ఏసాడు. 15 రన్స్ ఇచ్చాడు. ఎకానమీ 5గా ఉంది. రషీద్ ఖాన్ 7 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 53 రన్స్ ఇచ్చాడు. 5.57గా ఉంది ఎకానమీ. నబీ 7.4 ఓవర్స్ బౌలింగ్ చేశాడు. 47 రన్స్ ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. ఎకానమీ 6.13గా ఉంది. జైస్వాల్ అయితే 86 బాల్‌లో 14 ఫోర్స్ కొట్టాడు. 3 సిక్సెస్ కొట్టాడు. స్ట్రైక్ రేట్ 128గా ఉంది. స్కోర్ 110 చేశాడు. ఇక సీరీస్ విషయానికొస్తే ఈ ట్రై సీరీస్‌లో మన టీమిండియా 3కి 3 మ్యాచ్‌లు గెలిచింది. ఈ ఆఫ్ఘనిస్తాన్ ఒకటి కూడా గెలవలేకపోయింది. సో, క్లీన్ స్వీప్ అయిపోయింది ఈ సీరీస్. ఈ 3 మ్యాచుల్లో ఆఫ్ఘనిస్తాన్ కనీసం పోటీ కూడా అందించలేదు. మన టీమిండియానే అన్ని విభాగాల్లో విజృంభించారు. మన టీమిండియాకున్న ఒకే ఒక్క లోపం ఏమిటంటే మిడిల్ ఓవర్స్‌లో వికెట్ తీయలేకపోతున్నారు. అదే మనకి పెద్ద ప్రాబ్లమ్‌గా ఉంది. అది ఒకటి సరి చేసుకుంటే మన బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ, బ్యాటింగ్ కానీ అద్భుతంగా ఉన్నాయి. థాంక్ యూ ఫ్రెండ్స్.
టేక్ కేర్. బాయ్. బాయ్.